నడిచి పెండ్లికి ఇయ్యబడి నుండిరి. చూసారు నవాహు దినాల్లో ఎలా ఉన్నారో నవాహు ప్రకటిస్తున్నాడు. 120 సంవత్సరాల దేవునికి సువార్తను శక్తివంతంగా ప్రకటిస్తూ మీరు ఈ ఓడలోకి రండి, మీరు నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, మీ జీవితాన్ని స్థిరపరచుకోండి, మీ వ్యక్తిగత జీవితాల్లో వక్రీకరణతో మీరు జీవిస్తున్నటువంటి జీవితాన్ని స్థిరపరచుకోనండి, రండి ఈ ఓడలోకి రండి, మీ జీవితాన్ని స్థిరపరచుకోనండి, అక్రమ సంబంధాలు మానేయండి. నవాహు దినాల్లో ఏం చెప్తున్నారు? తినుచు త్రాగుచు మనిషి కుమారులు దినములను జరుగునని అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. యేసుప్రభు వారే ఆయన బాధతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే లోతు దినములలో జరిగినట్టు జరుగును. నవాహు దినాల్లో ఎలా జరిగింది అలాగే లోతు దినాల్లో జరుగుతూ ఉంది. ఏం చేస్తున్నారంట? తినుచు త్రాగుచు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అందుకే యేసుప్రభు వారు కూడా ఏమని మాట్లాడారంటే తినుచు త్రాగుచు పెండ్లికి ఇచ్చుకునిచు పెండ్లికి రకరకాలుగా జీవిస్తున్నారు. కాబట్టి అటువంటి జీవితాన్ని జీవించద్దు. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి, ఎలా ఉన్నదో వాళ్ళ కుటుంబం. తన ప్రాణాన్ని అక్కడ మాట్లాడు, తన ప్రాణమును రక్షించుకుని వాడు దాన్ని పోగొట్టుకును. ఎలా ఉందంటే ఆ యొక్క ప్రస్తావన పేతురు గారు అందుకే రాశారన్నమాట. చాలా భయంకరంగా ఉంది ఆ దినాల్లో. ఇప్పుడు కూడా అదే దినాలు అలాగే జీవిస్తూ ఉన్నారు. అలాగే సమాజం గడిస్తూ ఉంది, సమాజం నడుస్తూ ఉంది. తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుకునుచు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. సత్యం అనుసరించట్లేదు, ప్రేమను అనుసరించట్లేదు. అనేకుల్లో ప్రేమ చల్లారిపోవడం వల్ల, అక్రమం విస్తరించడం వల్ల అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఇక్కడ అదే మాట్లాడుతున్నారు. తింటున్నారు, త్రాగుతున్నారు, తిరుగుతున్నారు. అన్నయ్య లేదు, తమ్ముడు లేదు, వదిన లేదు, అక్క లేదు, తమ్ముడు లేదు, భార్య లేదు, మామ లేదు, ఇంకా వరసలు లేకుండా ఇష్టాంశమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఆ 19వ అధ్యాయం 4వ వచనం చూసుకుంటే ఆ లోతు కుటుంబానికి ఎవరు వచ్చారంట? దేవదూతలు వచ్చారు. దేవదూతలు వస్తే దేవదూతలతోటే పాపం చేయడానికి ఆ లోతు, ఆ సొదొమ గుమరలో ఉన్నటువంటి పట్టణస్థులు అంతా కూడా ఎవరు వచ్చారు? మీ ఇంటికి రండి, వాళ్ళతో మేము శయనించాలి, వాళ్ళతో మేము వాళ్ళు పాపం చేయాలి. ఎలాంటి ఒక్కరికి జనము